సినిమా ట్యూన్ల విషయంలో కాపీ మ్యాటర్ కామన్. చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు పాత సినిమాల నుంచో లేదా హాలీవుడ్ బాలీవుడ్ సినిమాల ట్యూన్లను కాపీ కొట్టేస్తుంటారు. ఇది ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. అయితే ప్రస్తుతం మోడర్న్ టెక్నాలజీలో ఏ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ట్యూన్ కాపీ కొట్టినా అది సులువుగానే తెలిసిపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ పేరు తరచూ కాపీ క్యాట్ అని వినబడుతోంది. తమన్ ఎక్కువగా ట్యూన్స్ కాపీ కొడుతున్నాడన్న టాక్ ఉంది. ఇక తమన్ పాప్ సంగీతాన్ని కాపీ కొట్టడంలో దిట్ట అని ఇటీవల కొన్ని ఆంగ్ల పత్రికలు ఘోషించాయి. ఆ పేపర్లు వెల్లడించిన కాపీ పాటల జాబితాలో తమన్ పై 5-6 పాటలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తమన్ పెద్ద కాపీ క్యాట్ అనే విషయాన్ని మెగా హీరో ఓపెన్ గా చెప్పి తమన్ కు పెద్ద షాకే ఇచ్చాడు. తిక్క ఆడియో ఫంక్షన్ లో హీరో సాయి ధర్మ మాట్లాడుతూ గతంలో తామిద్దరం ఓ క్రికెట్ గ్రౌండ్ లో కలుసుకున్నామని, అప్పుడు తాను తమన్ చేసిన ఓ ట్యూన్ గతంలో వచ్చిన ఓ సినిమాలోంచి యాజ్ ఇట్ ఈస్ గా దించేసినట్లుంది అని చెప్పినట్లు వెల్లడించాడు. అప్పుడు దాన్ని తమన్ చాలా స్పార్టివ్ గా తీసుకుని నవ్వి వదిలేశాడని సాయి చెప్పాడు. సాయి ఇదంతా ఓకే గాని తమన్ కాపీ క్యాట్ అని మరీ అంత ఓపెన్ గా చెప్పేయాలా? టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా. ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా? ఇదేం కాన్సెప్ట్ సార్? బాబ్ బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం.